చందానగర్లోని నైట్ ఐ హోటల్లో గుర్తు తెలియని వ్యక్తి మహిళను హత్య చేసి పరారయ్యాడు. హత్యకు గురైన మహిళ సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం గ్రామం నరసమ్మగా పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు అక్రమ సంబంధమే మహిళ హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. 2 గంటల ప్రాంతంలో చందానగర్లోని నైట్ ఐ హోటల్కు వచ్చిన మహిళతో పాటు గుర్తు తెలియని వ్యక్తి కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మహిళను మెడభాగంలో చున్నీతో బిగించి హత్య చేసి సాయంత్రం హోటల్ నుండి దుండగుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఎంతసేపటికి హోటల్ గది నుండి బయటకు రాకపోవడంతో హోటల్ సిబ్బంది అనుమానంతో డోర్ పగలగొట్టి లోనికి వెళ్లి చూడగా మహిళ హత్యకు గురైనట్లు గుర్తించి చందానగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిన్న అర్ధరాత్రి అనగా 25-26 అర్ధరాత్రి మాకు ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఏమిటంటే ఈ చందానగర్ మెయిన్ రోడ్లో ఉన్న నైట్ ఐ ఓయో హోటల్లో ఒక రూమ్లో ఒక ఆడ మనిషి అనుమానాస్పద స్థితిలో పడి ఉందనేసి సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు మేము మా పోలీసు బృందాలు, క్లోజ్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ సంఘటనా స్థలాన్ని పరిశీలించడం జరిగింది. ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ నేరస్థ పరిశీలన ప్రకారం ఒక ఆడ మనిషి ఒక బెడ్పై పడుకొని చనిపోవడం జరిగింది. ఈ విషయంలో కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినాము. దీనిలో 4-5 బృందాలు, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులు ఎవరైనా ఉన్నా కూడా సాధ్యమైనంత త్వరగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం.